తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. పాలమూరు జలకలే లక్ష్యం. కాలువ పనులను స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం. 2.5 కోట్ల సీడ్ బాల్స్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పిలుపు. సైకిల్ పై సీఎం సందేశం. పచ్చని భవిష్యత్తు కోసం ప్రజలకు చంద్రబాబు పిలుపు. ఎన్డీఏ విజయోత్సవాలకు శ్రీకారం. 24 అంశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార యాత్ర ప్రారంభం. రెపో రేటు యథాతథం 5.25% కొనసాగింపుకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన. డీకే శివకుమార్ కు తొలి షాక్. ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మంత్రి రాజీనామా. ముఖ్యమంత్రి విజయ్ తొలి కేబినెట్ సమావేశం. కీలక నిర్ణయాలపై విస్తృత చర్చ. ఏపీలో సింగరాయకొండ వద్ద గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ పై రాళ్ల దాడి. లోకో పైలట్ జయరాం కు తీవ్ర గాయాలు. ఏనుగుల భయంతో కుప్పం ప్రాంతం వణుకు. పంటలపై వరుస దాడులతో రైతుల ఆందోళన. అమీర్పేట్ అగ్ని ప్రమాదంలో గంటన్నర ఆలస్యంగా వస్తే ఎలా? ప్రభుత్వ పాలనపై కవిత ప్రశ్నలు. పర్యావరణ పరిరక్షణపై సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలుపు. ప్రకృతిని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత. ప్రకృతి రక్షణకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు. ప్రతి ఒక్కరూ పర్యావరణ సంరక్షకులుగా మారాలంటూ సూచన. ప్రతి ఒక్కరూ అమ్మ పేరున చెట్టు నాటాలి. ఉద్యమం కొనసాగాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. అటవీ కవరేజ్ పెంపుపై దృష్టి. అస్సాంలో సీఎం హేమంత బిశ్వ శర్మ కేబినెట్ విస్తరణ. 12 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన నార్లాపూర్ ప్యాకేజీ 2, ప్యాకేజీ 3 కాలువల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నార్లాపూర్ రిజర్వాయర్ డెలివరీ వ్యవస్థను కూడా పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్ లో పచ్చదనం కోసం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తల్లి అంజనాదేవి పేరిట తెల్లపోనికి మొక్కను నాటి ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ ను తయారు చేయడమే లక్ష్యమని తెలిపారు. అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల్లో వాటిని వెదజల్లడంతో పాటు చేరుకోలేని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా చల్లనున్నట్టు వెల్లడించారు. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుగా మారే శక్తి కలిగి ఉందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ మొక్కలు నాటడమే కాక వాటిని సంరక్షించడం కూడా ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్ పై ప్రయాణించి ప్రత్యేక సందేశం ఇచ్చారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, కార్బన్ ఉద్గారాల నియంత్రణకు వీలైనంత వరకు సైకిళ్ల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్న సీఎం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపు, కాలుష్య నియంత్రణ, ఆరోగ్యకర జీవన శైలిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వయంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు చర్య విశేషంగా ఆకట్టుకుంది. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, పివిఎన్ మాధవ్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 9 నుంచి 20వ తేదీ వరకు 24 ప్రధాన అభివృద్ధి, సంక్షేమ, పాలనా సంస్కరణ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇక ఇదే సమయంలో రాజ్యసభ స్థానాల పంపకంపై కూడా చర్చ జరిగింది. జనసేనకు 1 రాజ్యసభ స్థానం, టీడీపీకి 3 రాజ్యసభ స్థానాలు నిర్ణయించారు. పాలిమర్ కరెన్సీ నోట్లపై వస్తున్న ఊహాగానాలకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉందని, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఆయన తెలిపారు. కాగితపు నోట్ల నిర్వహణ ఖర్చు పెరగడం, అవి త్వరగా పాడవడం వంటి అంశాల నేపథ్యంలో పాలిమర్ నోట్ల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అయితే సాంకేతిక, ఆపరేషనల్ సవాళ్ల కారణంగా గతంలో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రుణాల ఈఎంఐలు ప్రస్తుతం మార్పు ఉండవని స్పష్టం చేసింది.
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రభుత్వానికి ఆరంభంలోనే రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. నగరాభివృద్ధి శాఖ ఇస్తామని హామీ ఇచ్చి చివరకు తనకు అవగాహన లేని నీటిపారుదల శాఖ కేటాయించారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ శాఖను ఆఫర్ చేసినా ఇక స్వీకరించబోనని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని ఆయన ప్రకటించారు. ఈ పరిణామం డీకే శివకుమార్ నాయకత్వానికి తొలి పెద్ద పరీక్షగా మారింది. కాంగ్రెస్ లో అంతర్గత అసంతృప్తిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే సమస్యను చర్చల ద్వారా పరిష్కరిస్తామని సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. సినీ తెరపై హీరోగా అలరించిన విజయ్ ఇప్పుడు సీఎంగా పాలనలోనూ తన ముద్ర వేయడానికి అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం చెన్నైలో జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక పెట్టుబడులకు అనుమతులు, రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు, ఎన్నికల హామీల అమలు, మద్యం విక్రయ సంస్థల్లో సంస్కరణలు, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చ కొనసాగింది. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. విజయ్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వ పాలనా దిశపై ఈ తొలి కేబినెట్ సమావేశం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మరోసారి రైల్వే భద్రతపై ఆందోళన కలిగించే ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ పై ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇంజిన్ ముందు అద్దం ధ్వంసమై సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ జయరాం తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రైలును ఉలవపాడు రైల్వే స్టేషన్లో నిలిపి గాయపడిన జయరాంను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏనుగుల సంచారం రైతులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. రామకుప్పం మండలంలోని చిన్నగరికపల్లి సమీపంలో జంట ఏనుగులు మామిడి తోటపై దాడి చేసి భారీ నష్టాన్ని కలిగించాయి. ఇప్పటికే పలుమార్లు ఏనుగుల దాడులతో పంటలు నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నామని, కష్టపడి పండించిన పంటలు కళ్ల ముందే దెబ్బతింటున్నాయని వారు వాపోతున్నారు. అటవీ శాఖ వెంటనే చర్యలు తీసుకొని ఏనుగుల సంచారాన్ని నియంత్రించాలని, శాశ్వత పరిష్కారంగా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ అమీర్పేటలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాధిత వ్యాపారులను పరామర్శించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నగర నడిబొట్టున ఉన్న అమీర్పేటలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడానికి గంటన్నర సమయం పట్టిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ను ఎలా రక్షిస్తామని ప్రశ్నించిన కవిత నష్టపోయిన వ్యాపారులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా హోంమంత్రిగా ఉన్నందున అగ్నిమాపక శాఖ పనితీరుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ఆమె కోరారు. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే అగ్నిమాపక బృందాలు స్పందించేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. పంజాబ్లో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపుపై ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వం త్వరలోనే కొత్త చట్టం తీసుకురానుందని వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం ఏ ప్రైవేట్ పాఠశాల కూడా సంవత్సరానికి 5% మించి ఫీజులు పెంచడానికి అనుమతి ఉండదు. ట్యూషన్, లైబ్రరీ, డెవలప్మెంట్ తదితర అన్ని రకాల ఫీజులను కలిపి ఈ పరిమితి అమలు కానుంది. గత 3 ఏళ్లలో 15% మించి ఫీజులు పెంచిన పాఠశాలలు అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణికి అడ్డుకట్ట వేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యావరణ పరిరక్షణపై కీలక సందేశం ఇచ్చారు. అధిక వర్షాలు, కరువు, వాతావరణ మార్పులు మానవ సృష్టి సమస్యలేనని, వాటికి పరిష్కారం కూడా మనుషులే కనుగొనాలని పేర్కొన్నారు. గత 9 ఏళ్లలో ప్రధాని ప్రేరణతో రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. 2017లో వన మహోత్సవం సందర్భంగా 5 కోట్ల మొక్కలు నాటిన భారీ కార్యక్రమాన్ని గుర్తు చేసిన యోగి ఆదిత్యనాథ్ ప్రకృతికి హాని చేసే చర్యలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండి పర్యావరణ రక్షణలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన అధికారిక నివాసంలో మొక్క నాటి పచ్చదనానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యావరణ పరిరక్షణపై కీలక సందేశం తెలిపారు. సిద్దిపేట జిల్లా మర్పడగ గ్రామంలోని అర్బన్ ఆక్సిజన్ పార్క్లో మొక్కలు నాటి పర్యావరణ ప్రతిజ్ఞ చేయించిన మంత్రి ప్రకృతిని కాపాడడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని తెలిపారు. ఢిల్లీ తరహా కాలుష్యం తెలంగాణలో రాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 0 పన్నుతో ఈవీ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నిర్మించే 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఖాళీ ప్రభుత్వ స్థలాల్లోనూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని సూచించారు.
గ్రామాల్లో మొక్కల సంరక్షణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని, పచ్చదనం పెంపులో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని మంత్రి తెలిపారు. ఢిల్లీలో జరిగిన హ్యాండీక్రాఫ్ట్స్ అభివృద్ధి కమిషనర్ కార్యాలయ సమీక్షా సమావేశంలో కేంద్ర వస్త్ర శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడారు. ప్రతి పర్యటనలోనూ ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం కింద మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని కోరారు. దేశంలో అడవులు, సోషల్ ఫారెస్ట్రీ కలిపి మొత్తం చూస్తే 11% లోటు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత అటవీ కవరేజ్ సుమారు 23% మాత్రమేనని, జనాభా అవసరాల దృష్ట్యా ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో బీజేపీకి చెందిన రనోజ్ పేగు, అశోల్ సింఘాల్, విశ్వజిత్ దైమరితో పాటు అసోం గణ పరిషత్కు చెందిన కేశబ్ మహంతా ఉన్నారు. ఈ విస్తరణతో రాష్ట్ర మంత్రివర్గ బలం 17కు చేరింది. కొత్త మంత్రుల చేరికతో పాలనను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.